తీర్చిదిద్దడానికి ఈనాడు ప్రతి ఒక్క వార్డులోన చక్కటి కార్యక్రమాలు చూశారండి. మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ నమస్కారం అండి. మనకి ఈ మధ్య కాలంలోనే పార్వతీపురం కలెక్టర్ గారు కూడా మన ముఖ్యమంత్రి చేత సన్మానించడం చూసి ఈవిడ దగ్గర నుంచి అక్కడ పల్లెలు తెప్పించుకొని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ కండక్ట్ చేసి మళ్ళీ ఆ పల్లెలు పంపించడం జరిగింది. అంటే ఈ విధంగా చేస్తే మనం అంటే మనకంటూ స్వయంగా పాటిస్తే బాగుంటుందన్న అంశాన్ని ప్రాక్టికల్గా చేశారు. దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి మన ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అది తెలుసుకొని నేను మొట్టమొదటిసారిగా పాల్గొంటాను, ఇంత గొప్ప కార్యక్రమం చేస్తారు, నేను కూడా మీలో ఒకదానికి వస్తానని చాలా ఇంట్రెస్ట్గా మరి ఇవాళ రావడం జరిగింది. మనకు కూడా కొన్ని మంచి సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారంగా మనం కూడా ముందుకు వెళ్దాం. అదేవిధంగా బర్తన్ బ్యాంక్ లాంటివి మహిళా సంఘాలు దానికి ఏర్పాటు చేస్తే తాను కూడా దానికి సంబంధించిన సహాయకారాన్ని అందిస్తున్నారు. మీకు అందరూ తెలిసిన విషయమే. గత 3వ శనివారం నాడు మనం ఇక్కడ ఈకో ఎగ్జిబిషన్ని మనం కమిషనర్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా నారా లోకేష్ గారు సందర్శించి ఈ కార్యక్రమాలు నిరంతరంగా చేయాలని చెప్పని మనకు కూడా వాడు సూచన ఇవ్వడం జరిగింది. అంటే పర్యావరణాన్ని కాపాడాలంటే అది ఎవరో కొంతమంది వ్యక్తులు ఒకళ్ళు కాదు, సమిష్టి బాధ్యతగా మనందరం తీసుకుని వెళ్ళాలని చెప్పని ఒక గొప్ప సందేశాన్ని గారపాటి వంజ గారు మరి తిరుమల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డైరెక్టర్ గారు అయినప్పటికీ చాలా సామాన్యంగా వారు ఉంటూ 10 మందిలో కలిసి తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సో స్వచ్ఛ మంగళగిరి తరఫు నుంచి మన సిబ్బంది తరఫు నుంచి వారికి అభినందన తెలుపుతూ అడిషనల్ కమిషనర్ గారిని ఒక 2 మాటలు సన్మానం. మంచి విషయం అండి. అఫ్కోర్స్ అందరికీ ఆలస్యం ఉంటుంది, అంటే ప్లాస్టిక్ కావచ్చు, ప్లాస్టిక్